జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 11వ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా, మీరు ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదములు, శతభిషా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ ఆగస్టు 2024 శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఫస్ట్ 7.5 శని, 7.5 శని, ఏళ్ళనాడు శని అంటారు చూసారు, అది నడుస్తుంది. కాబట్టి శని సంచారం చాలా గట్టిగా నడుస్తుంది. కుంభరాశి మిత్రులకి ఆగస్టు నెలలో ఈ మాసం ప్రతికూల ఫలితాలు ఎక్కువ ఉన్నాయని కూడా చెప్పచ్చు. ఓవరాల్గా కూడా ద్వాదశ రాశుల్లో ఒక్కళ్ళిద్దరికి తప్ప మిగతా అందరికీ కూడాను కాస్త ప్రతికూలంగా ఉన్న దేవగురు బృహస్పతి అనుకూలాన్ని కలిగిస్తూ ఉంటాడు. కుజుడు 4వ ఇంట్లో కూర్చొని దేవగురు బృహస్పతితో పాటు 10వ ఇంట్లో ఉంటాడు. 2వ ఇంట్లో రాహు ఉండడం, 8వ ఇంట్లో కేతు. కుంభరాశి వారికి ఈ నెల మొదటి సగం చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు వ్యతిరేక ఫలితాలు ఉంటుంది. ద్వితీయార్థంలో ఇబ్బందులు బాగా ఉండొచ్చు. మారుతున్న పరిస్థితులు మిమ్మల్ని ఏదో విధంగా నిరాశపరుస్తూ ఉంటుంది. జాగ్రత్త. ఫస్ట్ ఆరోగ్యపరంగా తీసుకుంటాం. ఏదైనా శస్త్రచికిత్స జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. ఉద్యోగంలో ఆధిపత్యం పెరుగుతుంది. పై అధికారుల దగ్గర నుంచి బాగా స్ట్రెస్ పొందుతూ ఉంటారు. సహోద్యోగులతో వివాదాలు వచ్చే అవకాశం ఉన్నాయి. ఇతరుల వ్యవహారంలో ఎంతవరకు జోక్యం చేసుకోకపోవడం మంచిది. సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. లేదా మీ యొక్క పాస్పోర్ట్స్, లేకపోతే మీ ఆధార్, ప్యాన్, లేకపోతే ఎలక్ట్రిసిటీ బిల్, వాటర్ బిల్ ఇవన్నీ కట్టేటప్పుడు ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందులు, దాని ద్వారా కూడా మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. జాగ్రత్త. కుటుంబ సభ్యులతో అకారణ వివాదం, ఇంట బయట పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి. నెల ఆర్థికంగా మితమైన ఫలితాలను పొందవచ్చు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. అవసరానికి చేతిలో డబ్బు నిలవ లేకుండా నూతన రుణ ప్రయత్నాలు అవకాశాలు ఉన్నాయి. డబ్బు ఆదా చేయడంలో కొంత ఇబ్బంది ఏర్పడే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. ఆదాయానికి మించి ఖర్చులండి కుంభరాశి వారికి. కొత్త గందరగోళం వస్తుంది. ఆరోగ్యపరంగా శ్రద్ధ వహించాలి. ఆహారపు అలవాట్ల పట్ల మంచి శ్రద్ధ అవసరం. స్త్రీలకు ఆరోగ్య సంబంధిత సంబంధాలు బాధిస్తాయి. విద్యార్థులు మరింత కష్టపడాల్సి వస్తుంది. వ్యాపారస్తులకి కొత్త ప్రయత్నాలు ఏది చేయకండి. ఉన్నదాన్ని ఇలా చేసుకుంటూ వెళ్ళండి. మీరు కాకపోయినా మీ కుటుంబ సభ్యులతో మీ వ్యాపారంలో ఇన్వాల్వ్ చేసి వాళ్ళతో చేయించండి. మీరు కాస్త బిహైండ్ ఉండడానికి ప్రయత్నం చేయండి. రాజకీయ నాయకులకి మిశ్రమం అని కూడా చెప్పచ్చు. షేర్ మార్కెట్ అసలు ముట్టుకోకండి ఈ నెల. మీడియా రంగం వారు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఐటీ రంగం వారికి చాలా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. విదేశాల్లో ఉన్నవాళ్ళు స్వదేశానికి రావడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఇది ఒక అవకాశం. వివాహం కాని వారికి కాస్త యోగకాలం అని చెప్పచ్చు. ఈ యొక్క రీసెర్చ్ చేస్తున్నటువంటి వారు, సర్వీస్ ఓరియంటెడ్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు, బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నవాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఉంటుంది. మీరు ఏదైనా పర్మిషన్స్, మీ ఇల్లు గృహం యొక్క పర్మిషన్స్, ల్యాండ్ పర్మిషన్స్ అవన్నీ తీసుకొని ఇవన్నీ కూడా పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు కూడా కొన్ని ఉంటాయి. ఇవన్నీ కూడా చలాన్స్ కట్టే అవకాశాలు, కోర్టు వ్యవహారాలు మీకు వ్యతిరేకంగా వస్తున్నాయి. ఈ నెల కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. నవగ్రహ కవచాన్ని, నవగ్రహ ఆరాధన చేయండి. నవగ్రహానికి ప్రదక్షిణం చేయండి. శని భగవాన్ని ప్రార్థన చేయండి. ఆయనని సంపన్నం చేసుకోక తప్పదండి మీరు. ఎందుకంటే శని 7.5 శని ఉచ్చ స్థితిలో కూర్చొని ఉన్నారు. చాలా జాగ్రత్తగా. మీ నాలుక మీద శని భగవానుడు కూర్చున్నాడు. అప్పుడు ఏం చేయాలి? సైలెంట్. గణపతి అని ప్రతిదాన్ని చూస్తూ ఉండండి. మీకు ఎలా ఉంటుందంటే, అప్పుడప్పుడు మీరు వ్యంగ్యంగా మాట్లాడుతుంటారు. ఆ వ్యంగ్యం మాట్లాడాలి అవతల వాళ్ళని చాలా బాధపరుస్తూ ఉంటుంది. దాన్ని కూడా కంట్రోల్ చేయండి. ఆహారం కంట్రోల్గా ఉండాలి. తప్పదు. కోపం వచ్చినప్పుడు ఎక్కువ తినేస్తారు. అవతల వాళ్ళ మీద కోపాన్ని మీరు ఆహారం మీద చూపిస్తారు. అది మీ శరీరం మీద ఇంపాక్ట్ పడుతుంది. కుంభరాశి మిత్రులారా, స్త్రీ పురుషులు ఎవరైనా కూడా జాగ్రత్తగా ఉండండి. ఎవరికి షూరిటీ ఇవ్వకండి. మీరు నడుపుతున్న వాహనాన్ని కానీ, అది స్కూటర్ కానీ, కారు కానీ, ఎవరికి కానీ ఇవ్వకండి. అవసరమైతే ఓలా, ఊబర్ బుక్ చేసి పంపండి, కానీ మీ వాహనాన్ని ఇవ్వకండి. వాళ్ళు చేసిన తప్పు కూడా మీరు లీగల్గా ఇష్యూస్ పొందే అవకాశాలు బాగా ఉన్నాయి. జాగ్రత్త. చిట్ ఫండ్స్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలి. బ్యాంక్ లోన్స్ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక సమయం. పరిహారం. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నవగ్రహ దేవాలయాలు, ఏ దేవాలయంలో ఉన్న నవగ్రహాలు ఉంటే నవగ్రహాలకి ప్రతి శనివారం 19 ప్రదక్షిణాలు చేయండి. శని భగవానునికి బెల్లం పెట్టండి. బెల్లం ముక్క ఉంటుంది కదా, ఆయన పాదాల దగ్గర పెట్టండి. మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. పరమేశ్వర, ఈశ్వర శబ్దం కలిగినవాడు, శని ఈశ్వర శబ్దం కలిగినవాడు, ఆయన్ని ప్రార్థన చేయండి. ఆయన్ని ప్రసన్నం చేసుకోండి. బ్లాక్ డ్రెస్ ఎంత వీలుంటే అంత చేయండి. ఒక నల్లని గొడుగు ఉంటుంది కదా, ఆ నల్లని గొడుగుని ఎవరైనా ఒక పేదవాళ్ళకి దానంగా ఇవ్వండి. మీకు తెలిసిన వాళ్ళకి, అది స్ట్రేంజర్స్ దారిలో అలా ఉంటారు కదా, వాళ్ళకి ఇవ్వండి. ఒక గొడుగు దానం ఇవ్వండి. మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. కరుంగాలి మాలను ఖచ్చితంగా మెడ మీద వేసుకోవడానికి ప్రయత్నం చేయండి.
మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి. జాగ్రత్త సుమి కుంభరాశి మిత్రులారా. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 12వ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా, మీరు పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ యొక్క ఆగస్టు 2024 శుభాశుభ ఫలితాలు అంటే ఏళ్నాడు శని 12వ స్థానంలో సంచరిస్తూ మీనరాశి మిత్రులకు ఈ యొక్క మీనరాశి వారి నెల మొత్తం కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. సమాజంలో తిరిగేటప్పుడు వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా లేనందున వలన మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. శని ఈ నెలంతా 12వ ఇంట్లో తిరోగమన స్థితిలో ఉన్నారు. రాహు ఈ నెల మొత్తం రాశిలో ఉండడం, దేవగురు బృహస్పతి అంగారడితో 3వ ఇంట్లో కూర్చోవడం, సూర్యుడు 5వ ఇంట్లో ఉండడం, ఆగస్టు 22 నుండి తిరోగమన బుధుడు 5వ ఇంట్లోకి ప్రవేశించడం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కుజుడు 3వ ఇంట్లో ఉంటాడు. ఈ నెల ప్రారంభం నుండి చివరి వరకు శని 12వ ఇంట్లో తిరోగమన స్థానంలో ఉంటూ బుధుడు మరియు శుక్రుడు శ్రద్ధ వహించాలి, ఆందోళన కలిగిస్తూ ఉంటారు. కొంచెం గందరగోళంగా ఉంటుంది. ఉద్యోగంలో సహోద్యోగుల నుంచి సహకారం అందకుండా ఉంటుంది. చేపట్టిన పని అంతా కూడా మందకోడిగా జరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు విఫలమవుతాయి. జాగ్రత్త. ఉద్యోగస్తుల కోసం చేస్తున్నటువంటి వారు ఈ నెలంతా ఇబ్బంది. ఈ కుటుంబంలో చాలా గందరగోళాలు అవకాశాలు ఉన్నాయి. చెప్పడానికి కొంచెం నాకే బాధగా ఉంది. ఈ నెలంతా ఇలా చెప్పి ఇబ్బంది పెట్టాలంటే ఈ నెల చాలా గ్రహాలు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉన్నాయండి. చెప్పక తప్పదు. కుటుంబాన్ని అంటే మిమ్మల్ని భయభ్రాంతులు చేయడానికి కాదు, మిమ్మల్ని జాగ్రత్త పరచడానికి. మనం వెళ్తూ ఉండగా ఒక దారిలో ఒక స్పీడ్ బ్రేకర్ ఉంది అని మీకు తెలియకుండా పోతే కింద పడతారు కదా, మాలాంటి వాళ్ళు చెప్తే అదే స్పీడ్ బ్రేకర్ అనుకోండి, జాగ్రత్తగా వెళ్ళండి అంతే. తోబుట్టువుల కోసం ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. అన్నదమ్ముల కోసం ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా ఖర్చులు విస్తృతం అవుతుంది. అది భూమి మీద కావచ్చు, ఇల్లు మీద కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఇంటిలో శుభకార్యాలు కావచ్చు, అన్ని రకాలుగా ఒక మంచినీళ్ళ ఖర్చులాగా ఆర్థికంగా మీకు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా హెచ్చుదక్కులు చాలా ఉన్నాయి. ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క అనారోగ్యం మీకు మనశ్శోభను తీసుకొచ్చి పెడుతుంది. వృత్తి వ్యాపారంలో అధికంగా కష్టపడాలండి. స్వల్ప లాభంతో బయటపడతారు. మాస చివరంలో మళ్ళీ ఆరోగ్యపరంగా మళ్ళీ పుంజుకుంటారు. గృహ నిర్మాణాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా మందకోడిగా సాగే అవకాశాలు. ఈ నెల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వివిధ రకాల ఆరోగ్య సమస్యలు దారితీస్తాయి. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులు చాలా కష్టపడాలండి. ఎగ్జామ్స్కి అంతా ఉన్న వాళ్ళంతా కూడాను చాలా చదవాల్సి వస్తుంది. రాజకీయ నాయకులకి గడ్డు కాలమని చెప్పచ్చు. వ్యవసాయదారులకి బాగుంది. షేర్ మార్కెట్ అస్సలు ముట్టుకోకండి. మీడియా రంగం వారికి మిశ్రమం. ఐటీ రంగం వారికి స్ట్రెస్. వివాహం కాని వారికి నూతన వివాహానికి అవకాశాలు మాస చివరి భాగంలో ఉంది. అదృష్ట సంఖ్య 9. బ్లూ కలర్ వాడండి. ఉత్తర దిక్కు ప్రయాణాలు మీకు చాలా కలిసి వస్తుంది. చంద్రాష్టమం ఆగస్టు 10, 2024 4:18 మధ్యాహ్నం నుండి 13/8/2024 4:15 ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. ఈ 2 రోజులు ఆల్రెడీ నెలంతా జాగ్రత్త ఉండాలి. పర్టికులర్ ఈ 2 రోజులైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. దైవ చింతన పెరుగుతుంది. చాలా అద్భుతమైనటువంటి పరిపక్వత్వం వస్తుంది. గురు భగవానుడు కాస్త బాగున్నా మీకు మిగతా గ్రహాలని కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి కాబట్టి చాలా పరిపక్వత పొందుతారు. అందులోనూ అలంకార ప్రియులుగా ఉన్నటువంటి మీనరాశి మిత్రులారా కాస్త కాస్మెటిక్స్కి అన్నిటికీ కూడా దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అది స్త్రీ పురుషులు ఎవరైనా కూడా. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు దక్షిణామూర్తి లేదా గురు భగవానుడు ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్ళండి. శని భగవానుని ప్రార్థన చేయండి. నవగ్రహాలకి ప్రదక్షిణం చేయండి. మీ కులదేవత ప్రార్థన చేసి వారి దగ్గర పోయి మీ వయసు ఎంత ఉంటే, సపోజ్ మీ వయసు 21 వయసు అనుకోండి, 21 దీపాలు పెట్టండి. 40 వయసు అనుకోండి, 40 దీపాలు ఒకటే చిప్పులో ఒత్తులు వేసి నువ్వుల నూనె వేసి వెలిగించండి. ఆ దీపం కరుగుతూ ఉండగా మన దోషం అంతా కరుగుతుంది. సరే, ఈ నెల మీరు చాలా ముఖ్యంగా చేయాల్సినటువంటి పరిహారం ఏమంటే సైలెంట్గా ఉండడం. ఏ విధమైనటువంటి కొత్త వ్యాపకాలకి వెళ్లకుండా ఉండడం మంచిది. ఆహారపు అలవాట్లు అదుపులో ఉండాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మా కింద కనబడుతున్నటువంటి నంబర్కి మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. ఇంకనూ ఆనందంగా ఉండడానికి చిరునవ్వుతూ ఉండండి. ద్వాదశ రాశి మిత్రులారా, ఈ నెల రాశి ఫలితాలన్నీ కూడాను ఎంతోమంది సద్గురువులందరితోనూ డిస్కస్ చేసి ఆ గ్రహాల అన్ని ఫలితాలని మేము క్షుణ్ణంగా చేసి
వాస్తవాన్ని బట్టి దైవ సాక్షిగానే మేము అన్నీ కూడా మీకు చెప్తున్నాం. మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకోణలో నిర్మించాం. ఆ దేవాలయాన్ని దర్శనం చేసుకోండి. రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురుస్వామి. శరణమయ్యప్ప.